ఈ ఈ భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుని, నక్షత్ర మండాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నామలో చెప్తున్నాను. అయినా నేను సమాధి దగ్గరలో ఉన్నాను. నా నోట అబద్ధం చెప్పను, సత్యమే చెప్తున్నాను. సత్యమే చెప్తున్నాను. నా వయసు 85 సంవత్సరాలు. నాకు షుగర్, బీపీ లేదు, కానీ నరాల బలహీన వచ్చి ఫీవర్ కూడా ఇలా కలుగుతుంటుంది అన్నమాట. అంటే వెచ్చిగా అంటారు దీన్ని, పడిపోతుంటాను ఒకసారి. అంటే నేను సమాధి దగ్గరలో ఉన్నాను కదా, ఎప్పుడు పోతాను, రాత్రి పడుకొని ఉదయం వెళ్తాను గ్యారంటీ లేదు. ఒకసారి నా గురించి నేను ధ్యానం చేసుకుంటే ఐ హేట్ మై సెల్ఫ్, సత్యం చెప్తున్నాను. నన్ను నేను అసహించుకుంటున్నాను. నాతో పుట్టి పెరిగిన వాళ్ళు కానీ, నాతో బైబిల్ పట్టుకునే వాళ్ళు కానీ, ఎవరు నా అంత నీచుడు, దుర్మార్గుడు, వ్యభిచారి, అబ్బా మరి ఒకటి లేడు. నా మనసాక్షిగా చెప్తున్నాను. ఏలి కుమారుడి కంటే నేను వ్యభిచారిని. శరీరానుసారంగా, ఆత్మానుసారంగా చాలా పొరపడుతూ నడిచాను. నేను చేసిందని శిక్ష అనిపిస్తున్నాను. ఈవేళ ఎవరిని దూషించకూడదు. ఆ తల్లిది మేలు కీడు ఆయన దగ్గర వచ్చింది, జయము అపజయం ఆయన దగ్గర వచ్చింది, వెలుగు చీకటి ఆయన దగ్గర వచ్చింది, శోధన బాధలు ఆయన దగ్గర వచ్చాయి. కొడగొట్టివాడైనే, చేతగొట్టివాడైనే, గాయపరిచివాడైనే, పుడిచివాడైనా గ్రహించాను. 1000 మందికి ఇచ్చిన బాప్తిజం, 100 మంది శిష్యులు ఉండేవారు. ఇప్పుడు ఎవరు లేరు, ఒంటరివాడు అయిపోయాను. యథార్థం చెప్తున్నా, అనకూడదు, కానీ నేను చనిపోతే సమాధి చేసేవాళ్ళు లేరు, నేను పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్ళేవాళ్ళు లేరు. అలాంటి కానీ నా యొక్క ధన్యుడు లేడు. ఆత్మీయంగా ఎంత ధన్యుడిని, పరలోకం తండ్రి ఒకడేని, సృష్టికర్త ఒకడేని, ఆయన నామంలోనే పాప క్షమాపణని, ఆయన నామంలోనే రక్షణని, ఆయన వైపు చూడాలని తెలుసుకున్నాను. చాలు. నన్ను తల్లి గర్భంలో రూపించి పిండముగా పడిపోకుండా కాపాడి, శిశువుగా రక్షించి, పలుమార్లు ప్రమాదాలు కాపాడి ఈనాడు నా కళ్ళు తెరిచాడు. క్రైస్తవ మతం అంధకారంలో ఉంది, దానికి 100% అంధకారం ఉంది. ఇస్లాం మతం అక్రమంగా ఉంది. రబీజు అసంపూర్ణంగా ఉంది. ఈ 3 మతాలు కూడా క్షుణ్ణంగా తెలిసింది, నాకు తెలియజేయబడింది, తెలుసుకున్నాను. సొంత అతిశయం, ఆయనలో అతిశయం ఎవరది. తర్వాత ఏదో గ్రంథాలు రాశాను. ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉంటుంది బైబిల్ రాశాను. వచ్చే కాలంలో క్రైస్తవులు, ముస్లిమ్స్ అనేకలు అందరూ కలిపి యూదుల యొక్క వెలుగులోకి వెళ్తారు. సత్యం చెప్తున్నాం. అప్పుడు ఆదాము ఒకడే మానవుడు చూసి ఒకడే మానవుడు. అప్పుడు ఇజ్రాయేలు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరూ ఒకే వ్యక్తిగా అయిపోతారు, ఏకమతం అయిపోతుంది. సత్యం చెప్తున్నాం. పరిపాలన ఎవరు పరిపాలిస్తారు? ఇజ్రాయేలు శాసనం అంటే యోధాగోత్ర వంశం నుంచి దావీదు వంశం నుంచి శాసనం పరిపాలిస్తారు. ఈ పరలోకరాజ్యం అక్కడ, పరలోకరాజ్యం భూమి మీదే అని గ్రహించాను. అంతేకాదు, అనేక మంది చచ్చిపోతున్నారు. వీళ్ళందరూ లేచి నరకం లేదు, వాళ్ళ కళ్ళు లేదు. వీళ్ళందరూ లేచి వాళ్ళందరూ తీర్పు. ఈ భక్తిహీనులు లెగరు అసలు, కానీ భక్తిహీనులు లెగరు. భక్తి పనికి ట్రైన్ కొట్టేది ఉన్నది అంతే. తర్వాత మహిమదేవ. అయితే ఇప్పుడు మెయిన్ ఏమిటంటే, మీ ఏర్పడే స్థలం ప్రపంచం అంతా కూడా ఒకటే ఏర్పడే స్థలం ఏది? యెరూషలేం అవుతుంది. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా భాషలు మాట్లాడే మధ్య ఏర్పడే స్థలాలు ఉంటాయి. అదే వర్తమానం. ఇది బ్రాంచ్, ఇది ఓన్లీ ఫౌండేషన్ అంతవరకు, పరిపూర్ణం కాదు. పరిపూర్ణం ఎక్కడి నుంచి వస్తుంది? యెరూషలేం నుంచి వస్తుంది. యెరూషలేం నుంచి అంత్యకాల వర్తమానం అవుతుంది. ఇది ఏంటిది? వాటిని చూపించడం వరకు
జస్ట్ బేసిక్ అనమాట. ఇవన్నీ చెప్పనుకుంటాను. దయించి స్థలాల పేరు పర్వతానికి స్తోత్రం. తర్వాత చాలామంది అందరూ వెళ్ళిపోయారు కదా, ఎలాగున్నామండి అంటారు. ఎందుకు ఎలాగున్నామండి? నాలో లోపాలు ఎన్నో ఉన్నాయి కదా, నా లోపాలు చూసేవారు, నాలో లోపాలు చూసేవారు. లోపాలు ఉన్నాయి కదా, శరీరాశర లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఓ దుర్మార్గుడు విడిచిపెట్టి నీతి న్యాయం జరిగించాల తర్వాత జ్ఞాపకం ఉండదు. ఒక నీతివంతుడు ఏంటి? దుర్మార్గం చేస్తే ఆయన నీతి ఆయన రక్షించదు. కాబట్టి యథార్థం చెప్తున్నాం. నేను ఎవరి పట్ల అయినా అన్యాయం చేసినాం, దొంగగా ఉన్నాం, అన్యాయంగా మోసం చేసి ఏమి తీసుకున్నాం, నాకు తప్పని తెలియజేయండి, నాకు రండి, సమాజం పెట్టండి, వారిని నష్టపరిస్తాను. నేను తెగించి అటొద్దు. ఎప్పుడు కూడా చెడు అబద్ధం, మోసం, దగ రెక్కలు ఎగురుతుంది, సత్యం అనేది ప్రాగుతుంది. పర్వతాన్ని స్తోత్రం. చదువు యోబు 12:12 బాగా వినండి. నేను చెప్పాను కదా, 85 సంవత్సరాలు రాత్రి పడుకునే ఉదయం ఇతను గ్యారంటీ లేదు. ఆ స్థితిలో ఉన్నాను కాబట్టి నేను సత్యమే చెప్తాను. మామూలుగా నేను వృద్ధులను భారతదేశంలో అనుభవాలు తిరిగాను, ఆంధ్రాలో ప్రతి రాష్ట్రం తిరిగాను. అనేక మంది బెంగళూరులో 7 సంవత్సరాలు ఉన్నాను. ఏదో తల్లి పని మీద వెళ్ళాను. మరొకసారి భూమిని ఆకాశమును సర్వసృష్టిని సృష్టికర్తనప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చినాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఆయన నన్ను పిలిచాడు, నన్ను విడిపించాడు. ఇద్దరు నష్టలతో ఇద్దరు కాబట్టి ఎందుకంటే వదులుతాను, నేను వదులుతాను బొమ్మల మొక్కలు అని. కాబట్టి నేను ఆయన తండ్రి నువ్వే వచ్చావని అంటుంటాను. నేను నాయనా నన్ను మంచి విడిచిపెట్టదు తండ్రి, ఏది ఆయన తప్పు చేశాను బాబు అనుకుంటారు. పశ్చాత్తపడ్డను, మరి తప్పు చేయను, అబద్ధవాళ్ళను, మోసం చేయను. చివరి దినాల్లో ఉన్నాను. కానీ మరొకసారి చెప్తున్నాం, క్రైస్తవ మతం అంధకారంలో ఉంది, ఇస్లాం అడ్డుగోలుగా ఉంది, లభ్యత లేదా అసంపూర్ణంగా ఉంది, పరిపూర్ణ యహూదీజం వస్తుంది. ఆయన యూదులు చెగపెట్టుకోవాలి మనం. ఆయనే రక్షకుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు, ఆయన తప్ప వేరొక తండ్రి లేడు, ఆయన తప్ప విమోచకుడు లేడు, ఆయన తప్ప పాపాలు క్షమించుకోడు. ఆయన నామంలోనే పాపమే, యెహోవా నామంలోనే పాప క్షమాపణ. చదువమ్మా. యోబు 12:12 వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది. చూసారా, అనుభవం వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది. దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది. అనుభవించింది. ఎన్నో తప్పులు చూశాను, ఎన్ని తప్పులు చేశాను, పడిపోయిన లేచాను. వివేచన, ఓహో ఇదే తప్పులా దీర్ఘాయువు రావడం వల్ల వచ్చింది రావడం. యోబు లేవికాండము 19:32 తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. నా దగ్గర వెళ్ళిపోయినారు అందరూ, డాడీ తాతయ్య అన్నయ్య అందరూ. నాలో లోపాలు ఉన్నాయి, లోపాలు చూపిస్తారు తప్ప. అరే ఈవేళ సపాతి పాటిస్తున్నట్టు ఆయన చెప్పాడే, అరే నాడు పరిస్థితులు ఆయన మంచిపోయారు. అప్పుడు ఇది మర్చిపోయారు, నా లోపాలు చూస్తున్నారు. అయితే వాళ్ళు ఎవరు లేపాడు? తండ్రి లేపాడు. గాయపరిచేవాడు ఎవడు? తండ్రి. చదువుకుంటే వాడు తండ్రి. వాళ్ళు ప్రేమించి మనసు ఎట్టించారు, జారి పడుతున్నాను తప్ప కోపడదు. వాళ్ళకైతే 40 సంవత్సరాల పాటు కొడుకులా పెరిగాడు. వాడు పెరిగి మంచోడు. అరే మంచోడు ఎవడరా? ఆయన తప్ప, ఆ తండ్రి తప్ప మంచివాడు ఎవడు లేడు. మంచోడు మంచి మాటలతో, మృదువైన మాటలతో తీసుకెళ్ళిపోయాడు. అది కూడా తండ్రి చిత్తమే. నన్ను ఒంటరివాడిని అవడం తండ్రి చిత్తమే. ఒంటరివాడు కాకపోతే ఆయన జంటగా అందరికి తండ్రి నీవు తప్ప దిక్కేమో లేదు అన్నాడు. ఎవరైతే ఆయన వరకు చేతులు చాపుతున్నారో అటు వారి వరకు చేతులు చాపే ఉంచాడు. ఎవరైతే ఆయన వైపు మాత్రం నిదానించి చూడాలా, వాళ్ళ వైపు చూస్తున్నాడు. చదవమ్మా. సామెతలు 16:31 నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. 17:17 సామెతలు 17:13 మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. ఎంతమందికి మేలు చేసి తావు చూపించాను.
వారు ఏదో చెడ్డ చెప్పి ఏదో చేసి అబ్బా చదువుకెళ్ళిపోమ్మా చదువుకెళ్ళిపో. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు నా నామముండుటకే యెరూషలేమును కోరుకుంటుని, నా జనులైన ఇశ్రాయేల్ మీద అధిపతిగా నుండుటకే దావీదును కోరుకుంటుని. 6వ అధ్యాయము 20-21. 2వ దినవృత్తాంతాలు. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములను వినుటకై నా నామమున అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబవళ్ళు నిలిచినుగాక. నీ సేవకులను నీ జనులైన ఇశ్రాయేలీలను ఈ స్థలం తట్టు తిరిగి చేయబోవు ప్రార్థన నీవు ఆలకించము. దేనికి మహిమ? స్థలానికి మహిమ. స్థలానికి. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. 14, 15, 16 వచనాలు. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి. పాపాలు క్షమించేవాడు పరలోకమందున తండ్రి. యేసుగా ఉంటే పాప క్షమాపణ చేసేవాడు ఆయనే, ఆ తండ్రి. అవన్నీ రిఫరెన్స్ మాట్లాడారు కాదు. మళ్ళీ చూడండి, నేను అన్నీ మాట్లాడాను. పాపాలు క్షమించే వారికి వెళ్ళక లేదు, ఎవరి సభకు లేదు, ఎవరి రక్తుల పువ్వు దంతుడిదే. పాపాలు క్షమించేవాడు పరలోక తండ్రి, రక్షించేవాడు పరలోక తండ్రి, విడిపించేవాడు పరలోక తండ్రి. ఆయన నామలో రక్షణ మరొకసారి చెప్తున్నా, చదువు. ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. చాలు. నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన ప్రపంచానికి ఏర్పాటు చేయబడిన స్థలం యెరూషలేము. అన్యుల్లో కూడా ఏర్పాటు చేసే స్థలాలు ఉన్నవి. స్థలాన్ని వెతకండి, మీ మేలు కోరి చెప్తున్నా. నేను స్థలమే ప్రాముఖ్యము. కొన్ని కోట్ల రూపాయల స్థలం నాకు ఇచ్చాడు. కొన్ని కోట్లు, లక్షలు కాదు, కోట్ల రూపాయలు. ఆ స్థలం గురించి ఎన్ని సమస్యలు వచ్చినా, ఆ స్థలం గురించి నా కుటుంబంలో సమస్యలు వచ్చినా, ఇవన్నీ నా కుటుంబం అంతా నాకు దూరం అయిపోయారు, నన్ను విడిచిపెట్టి. ఎందు గురించి? స్థలం వల్లే. స్థలంగా నాకు అటువైపు సమర్పించుకోరు, అటువైపు చూడరు. చదువమ్మా. 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 13వ వచనం. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలన ఆరంభించినప్పుడు 41 సంవత్సరములు ఈడు గలవాడై ఉండెను. తన నామమున అచ్చట ఉంచుటకే ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు. దేని గురించి నేను కోరుకున్నాడు? నామం కోరు. నెక్స్ట్ చదువమ్మా. 1వ రాజులు 11వ అధ్యాయము 36వ వచనం. నా నామమును 1వ రాజులు 11వ అధ్యాయము 36వ వచనం. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొన్న పట్టణమైన యెరూషలేములో. చాలు. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెదకి అక్కడికి యాత్రలు చేయుచుండవలెను. స్థలాన్ని వెతకాల. పండుగలు ఎక్కడ చేయాలి? పండుగ చేస్తున్నారు. పండుగలు ఎక్కడ చేయాలి? ఎక్కడ పడితే అక్కడ కాదు, ఏర్పరిచే స్థలంలో కాదు. అది 13-14 అందులో 13-14 చదువు. 12వ అధ్యాయంలోనే 13-14. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 13-14 వచనాలు. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. ఎక్కడ పెడతారు? చేయకూడదు. యెహోవా నీ గోత్రములో ఒకదాని యందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. దేనికి ప్రాముఖ్యం? స్థలానికి. ఇప్పుడు చదివేవు 16:2.
ద్వితోపదేశం 16:2. ద్వితోపదేశ కాండము 16వ అధ్యాయము 2వ వచనం. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి. పస్కా ఎక్కడ పడతారు చేయకూడదా? చెప్పమ్మా. చేయకూడదు. చేస్తున్నారు అంత ఎవరు పడితే ఎవరు చేసుకుని మరి ఏడు చేస్తారు, మీరేడు చేస్తారు. 12 చదువు. అందులో 16:5. నీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. పస్కా ఎక్కడ పడతారు చేయకూడదా? దేవుడైన యెహోవా తన నామమును స్థాపించి ఏర్పరచుకున్న స్థలంలోనే చేయాలి. పస్కా పండుగ ఎక్కడ చేయాలా? స్థలంలో ఏర్పడిన స్థలంలో చేయాలి. చెప్పారు ఒకసారి చెప్తున్నా. కొన్ని కోట్లు విలువైన స్థలం నాకు ఇచ్చాడు. నేను ఆ స్థలం తండ్రి నేను కొనేది కాదు ఇచ్చాడు. పర్వతం నా కష్టానికి ఖర్చు కొనేది కాదు. తండ్రి ఏర్పడి స్థలం ఇచ్చాడు. కోట్లు విలువైన స్థలాన్ని ఇచ్చాడు. అలాగే ఇది ఒకటి కాదుమా, ఆయా రాష్ట్రంలో ఉండొచ్చు, ఆయా ఎన్నో ఉండొచ్చు. కానీ ఏర్పడిన స్థలం మనం కొనుక్కునేది మంద అవుతుంది. సందాలు వేసుకుని కొనేది కాదు. సందాలు వేసుకొని కొనేది మనం కొనుక్కునేది మన ఇదే చేసేది. ఎవరు ఇష్టపడితే మంచి మాటలు ఆడుతున్నారు. ఇప్పుడు కూడా నిజమైన దేవజనుడు ముళ్ళ కంచిలా ఉంటాడు. ఎలాగొంటాడు? ముళ్ళ కంచిలాగా ముండ్లుగా ఉంటాడు. మేక మంచి అనిపించుకున్నాడు అంటే వాడు ఇదే వాడు పైపైన గాయాలు పైపైన గాయాలు కడుతున్నారు. మంచోడు అంటే అర్థపెట్టి పైపైన గాయ అడ్జస్ట్ అయిపోతాడు. చదువమ్మా. ద్వితీయోపదేశ కాండం 16:16. 7కి 3 మార్లు అనగా పొంగన రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ఆడవారు రాకపోతే కొన్ని కారణాలు రాలేరు కదా. మరి ఎక్కడ చేరిపోయి ఇవాళ పసుకా పండుగ ఎక్కడ పడితే ఆడ చేస్తున్నారు. పర్ణశాల పండుగ ఎక్కడ పడితే ఆడ చేస్తున్నారు. పెంచు ఎక్కడ ఆరష్టమే వాళ్ళు కొనుక్కుంటున్నారు. సందర్శ వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఒకసారి నేను కూడా చెప్తాను. నేను సమాధానం ముందు వెళ్ళిపోయే ముందు స్థలానికి ప్రాముఖ్యం ఇవ్వండి. స్థలం ఎప్పుడు కూడా ఉండదు. గొడవలు స్థలం గురించి గొడవలు ఇంత పరీక్షది. మీకు అనవసరం, స్థలమే మెయిన్. ఓకే, ఇప్పుడు చూడండి. మరి అన్యుల్లో కూడా స్థలం. మలాకి 1వ అధ్యాయము 11వ వచనం. అన్యుల్లో కూడా చూడండి. మలాకి 1వ అధ్యాయము 11వ వచనం. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనుల్లో నా నామం ఘనముగా ఎంచబడును. అన్ని జనులు చూడండి. ఏ నామము? అదోనే కాదు, అదోనే కళాదేవత పేరే బాబు యెహోవా. సకల స్థలములలో ధూపము పవిత్రమైన అర్పణను అర్పింపబడును. స్థలములు అంటే అదేది? అన్ని జనుల స్థలం అంటే ఇండియాలోను ఆయా రాష్ట్రాలు ఉండొచ్చు, ఆయా ఎక్కడైనా ఉండొచ్చు. ప్రపంచం నలుమూలల అన్ని జనుల్లో నా నామం ఘనముగా ఎంచబడినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందులోనే 1:14 స్థలములలో అన్ని జనులు స్థలాలు ఉంటాయి. ప్రపంచాన్ని ఒకటే స్థలం ఏది? యెరూషలేం కేంద్రం. అది హెడ్, ఇది శరీరం. చదవమ్మా. మలాకి 1:14 వచనం. అన్ని జనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రకటింపబడుతుందని ఉంది. అన్ని జనులకు స్థలం ఉంటుంది. మీరు కూడా చెప్తున్నాం. స్థలానికి ప్రాముఖ్యం వెతకండి. స్థలంలో గొడవలు తగులు ఎన్నో ఉంటాయి. యెరూషలేంలో ఎన్ని గొడవలు ఉన్నాయి. కానీ స్థలమే. స్థలం పొరపాటు. చీకటికి వెలికి యుద్ధం, న్యాయానికి అన్యాయానికి యుద్ధం, క్రమ యుద్ధం. కానీ ఇవన్నీ చూడొద్దు. స్థలాన్ని చూసుకోవచ్చు. స్థలాన్ని వదలదు. చదవమ్మా. ఇప్పుడు అన్యులు ఎవరి వేరే రావాలి? ఇజ్రాయేలుకి వచ్చేస్తారు. చదవమ్మా. 49 ఉందమ్మా. యెషయా 49:6 వచనం. 49వ అధ్యాయము 6వ వచనం. యెషయా, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడివై ఉండుట ఎంత స్వల్ప విషయమో. సేవకుడు అంటే ఎవరు? యాకోబు అంటే ఇజ్రాయేల్. భూ దిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై ఎవరు? పూజగా అన్ని జనులకు వెలుగై ఉండనట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇజ్రాయేల్ ఎవరు? అన్ని జనులకు వెలుగు ఎవరు? ఇశ్రాయేలు. యెషయా 60వ అధ్యాయము 3వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. ఎవరు వెలుగులోకి వస్తారు? ఇశ్రాయేల్ వెలుగునకు వచ్చెదరు, వస్తారు.
వచ్చెదరు. ఆరంభమైంది, వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇప్పుడు 2:11 జకర్యా 2:11 ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. ఎవరు 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 చదువుతారు అంతే బాగా ఆలోచించండి. అది అన్యునికి ఎవడరా చెప్పండి. అన్యునికి దానికి ఒకటే సప్తము, ఒకటే తరపు శాస్త్రం, వాడంతుడు 7 జోరట. 7 జోరుగా 7 కాదు నాకు కంప్లీట్. ఒక ఆజ్ఞ తట్టుకుని పడవే. విశ్రాంతి దినం అనేది అందరికీ ఆజ్ఞ, అది ఆరంభంలో ఆజ్ఞ. నోహవాడు మరొకసారి చెప్తున్నా, నోహవాడు అసంపూర్ణము. మరొకసారి చెప్తున్నా నోహవాడు అసంపూర్ణము. దగ్గరికి ఇంకా పూర్తిగా రాక అదోనే అది ఖనాన్ దేవత పేరు. అది కూడా అవి చెప్పాను, అవి కూడా పంపిస్తా కావాలి. కంప్లీట్ అదే. ఇంకా చదవమ్మా. అదే చదవాలండి. 2:11 కాదు, జకర్యా 2:11 కొంచెం చదువు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. జకర్యా 8:23. జకర్యా 8:23 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని. ఒక యూదుడు అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేల్ అందరూ కలిపి ఒక యూదుడు అయిపోవాలా, అయిపోతారు. ప్రపంచంలో చెందిపోయిన యూదులందరూ ఏర్పడి స్థలానికి రావాలా. అప్పుడు వాళ్ళకు ఒకటి జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తమని చెప్పుదురు. జకర్యా 13:8-9 దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు. ఒక రోజు వస్తుంది, ఇజ్రాయేల్ ఉన్న వాళ్ళు 2 భాగాలు తెగవేయబడి వస్తారు, చనిపోతారు. 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామం బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. అప్పుడు నామం తెలియజేయబడుతుంది. అదే నామం. ఇది ఖనాన్ దేవత పేరు తెచ్చిపోతే అసలైన పరిశుద్ధ నామానికి వస్తారు. అప్పుడు అన్నమాట. వీరు నా జనులని నేను చెప్పదును, ఇప్పుడు యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. అది ఇంకా టైం రాలేదు, ఇదానికి ఇంకా టైం రాలేదు. ఈ లోపల అన్యులు ఏర్పాటు చేశాడు. అన్యుల ద్వారా అవుతుంది. అన్యులు తలగా చేశాడు కదా. అన్యులు ఏం చేశాడు? ఎందుకు చేశాడు చూడు. ఇప్పుడు తలగా ఉన్నారు. తర్వాత 32 చేశాడు. చదువు. ద్వితీయోపదేశకాండము 32:21 వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి. ఇది అదోనే దైవం. తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును. ఎవరు పంటరాదా? అవివేక జనము వలన వారికి కోపం పుట్టింతును. అవివేకిని నేను వెళ్ళి రబ్బీలు అందుకారులు ఉన్నారు, అదోనే అంటున్నారు. తమ్మోజు పేరు పెట్టి తప్పండి. అంత పంటరాదు వాళ్ళకి. రబ్బీ ఎందుకు రాదు? అదే రోసపడతారు. ఇప్పుడు చదవండి. ఓకే, పర్వతమైన స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ బండి అవుట్ అయిపోతారు. యెషయా 19:25 సైన్యములకు అధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీలారా, నా చేతుల పని అయిన అషూరీలారా, నా స్వాస్థ్యమైన ఇజ్రాయేలీలారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించెను. యెషయా 19:25 సైన్యములకు అధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీలారా. అంటే ముస్లిమ్స్ అందరికి హెడ్ ఎవరు? ఐగుప్తు. ముస్లిం ఐగుప్తీలు ఎవరు జనం? ఆయన జనమట. ఇజ్రాయేల్ ఒకటేనా? కాదు. అంటే అన్యులు కూడా ఏం జనం? నా చేతుల పని అయిన అషూరీలారా. అంటే అదేంటి 10 గోత్రాలు ఇజ్రాయేల్ ఎవరు తీసుకెళ్ళిపోయారు? అషూరీలు పట్టుకెళ్ళి ఏమైపోయారు? క్రైస్తవులు అయిపోయారు. అంటే క్రైస్తవులు చదువు. నా స్వాస్థ్యమైన ఇజ్రాయేల్ ఎవరు? స్వాస్థ్యం అంటే క్రైస్తవులు అందరూ కలిపి ఒకటి అవుతారు. ఎవరా అవ్వాలి? అవుతారు. అది అవుతారు. ఆయన అన్యాయస్తులు కాదు.
మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. అందరిని ఆశీర్వదించారు, కొంతమందిని ఆశీర్వదించారా? అందరిని. ఇజ్రాయేల్ దేవుడు మా దేవుడు రానున్నారు. కాదు కాదు, సర్వజనులకు దేవుడు. మరొకసారి 30 జనమురారా, ఆయన ప్రజలు ఎవరు? ఇజ్రాయేల్ ఎవరితో ఆరాధించాలి? అన్యులు ఎవరితో ఆరాధించాలి? ద్వితీయోపదేశకాండం 32:43 వచనం. మరొకసారి చదవమ్మా. ద్వితీయోపదేశకాండము 32:43 వచనం. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడే. మరి ఆయనతో మన ఆదివారం చేసుకుని వాళ్ళు శనివారం చేస్తుంది, ఎలా ఆరాధిస్తే వాళ్ళు కిస్మిస్ పడ చేస్తారా? ఎవరా? అది కనీసం కామన్ సెన్స్ ఉండాలిరా. ఆడేవాడు రబ్బీలు వారు రంగులు లొప్పుతుందా? రబ్బీలు సమయం వచ్చిందా? ఆరో శాస్త్రులు పరిచయాలు లేరా? సర్దుక ఈ ఇల్లు తెచ్చిన రబ్బీలు వారి కానీ తెరబడుతుంది. అప్పుడు ప్రపంచం ఒకే మంచి చూస్తారు. పర్వతానికి స్తోత్రం. బాగా వినండి. కొంతమంది రబ్బీలు వచ్చి పునర్జన్మ కుక్క అయ్యింది, అక్కయ్య పంది పడుతట, పునర్జన్మను బోధిస్తారు. ఇది పట్టుకోలేదు. కొంతమంది వారాల ద్వారా పేరు మీద అంతా మోసం అని నేను చెప్పలేదు. మిత్ మోసం అని ఇజ్రాయేల్ నుంచి వచ్చింది నాకు. అందులో ఎవడు ఉంటాడు కదా, 400 మంది కూడా ఉంటాడు. ఇదంతా మోసం, వారాల ద్వారా మోసం, పునర్జన్మ మోసం అని ఈయన రబ్బీలు కూడా అనేక అంధకారంలో ఉన్నారని చెప్పింది. ఇజ్రాయేల్ ఇది చూడండి, ఇజ్రాయేల్ నుంచి వచ్చింది వాల్యూమ్ 1. ఇజ్రాయేల్ వాల్యూమ్ 2. నేను జ్ఞానిని కాదు, నా జ్ఞానం కూడా ఇజ్రాయేల్ దగ్గర నేర్చుకున్నదే. వాళ్ళకి అందరి వల్ల ఆలస్యంగా పట్టుకుని నేర్చుకున్నదే. నేను జ్ఞానవంతుడు, నేను కాదు ఉట్టిదే. పరలోకం తెలియని నా మనవులకు తెలిసినాడు. మరొకసారి పర్వతని స్తోత్రం. పరిశుద్ధులంతా ఐక్యత కలిగి నేను సేవించుటకు పూర్ణుడాని సన్నిధిలోనే ఏకాత్మ అవ్వాలి. పర్వతని స్తోత్రం. స్తోత్రం. అంచేత ఆయనలారా స్థలాన్ని వెతకండి. మనిషి మంచివాడు, నిజం చెప్పండిరా. పరలోకం తండ్రి బైబిల్ పట్టుకునే వాళ్ళు నా దుర్మార్గుడు, కామ పిశాచి దాసుడు ఎవడు కనపడ్డు శరీరానుసారిగా. కానీ తండ్రి తండ్రి అని పాపిన నేను వచ్చాడు. పొడుట లేచుట అది అంతా ఆయన చిత్తం. కాబట్టి దయించి ఇవి చెప్పండిరా. 91 నాకు శత్రులు అయిపోయారు. నాన్నవారంతా శిష్యులు వారు అందరూ వెళ్ళిపోయారు. కానీ ఏ లోటు లేదు. ఎందుకంటే యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. నేను ధన్యుడు. పరలోకం ఎవరిని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, మిమ్మల్ని నమ్మొద్దు, మంచి మాట్లాడు అసలు నమ్మద్దు. ఇదే సోది ఆడి చెడ్డ నేను చెడ్డోడే కదా. ఈడు చెడ్డ ఆడి చెడ్డ అంటే ఆడి చెడ్డ అంటే ఈడు మంచివాడు కదా. అర్థం దయించి ఎవరిని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, మిమ్మల్ని ఒంటరిగా ఒంటరిగా పోయి తండ్రి నన్ను తల్లి గారు రూపించబడా, పిండముగా పడిపోకడు కాపాడిబడా, శిశువుగా రప్పించబడా. నీ దగ్గరికి ఎలా రావాలి? ఎవరు? ఇంకోసారి చెప్తారు, ఒకసారి చూడండి. అసలు యశ్వ నమ్మరు. యశ్వ రాకపోతే తప్పు. యెరూషలేము నాశనం అయిపోతుంది. ప్రజలంతా చంద్రబాబు అటువంటిప్పుడు తండ్రి తెలియజేయకుండా, గెంతించకుండా, బోధించకుండా, హెచ్చరించకుండా ఏదో చేస్తాడా? యశ్వని పంపించాడు. కానీ 10 వర్తాల గురించి మొత్తం 10:5 చదవండి. చదవకలేదమ్మా. మొత్తం 10:5 చదవండి. లోక 23:15 చదవండి. 23:22 చదవండి. ఆయన ఇజ్రాయేల్ కోసమే వచ్చాడు. ధర్మశాస్త్రం బోధించాడు, పండించాడు. పౌరు పండించాడు. మహమ్మద్ పండించాడు. అంతా మార్పు చేస్తారు. మంచిది మార్పు చేసి కలిపి తెరిపించారు. అందరూ ఒంటరిగా పోయి తండ్రి ఒక్కడే కామన్ సెన్స్. ఒకటే మార్గము, ఒకటే సత్యం. ఏంటా మార్గం? క్రైస్తవ మతంలో 1700 మార్గాలు ఉన్నాయి. ఏది నిజం? ఎన్ని ముస్లిమ్స్ ఎన్ని మాట్లాడారు? తండ్రి పో నాయనా పో
ఒంటరి పోయి తండ్రి నన్ను తల్లిగారు చూపించి కూడా పిండముగా పడుకోడు కాపాడు. నువ్వు చెప్పు, నీ మార్గం నువ్వు చెప్పాడు పరలోకమైన తల్లి నీ మనోన్నత తెలుసుకోక యోహోవను. హల్లెలూయా. హల్లెలూయా. నా నెంబర్ చెప్తానండి 9247866811. ప్రొఫెసర్ ఎఫ్రాయిం మెసేజ్ PROF.EPHRAYM ఎఫ్రాయిం మెసేజ్ MESSAGES అని కొట్టండి, వస్తుంది. పరలోకమంతండి మిమ్మల్ని నన్ను ఆధారపడి చెప్తానండి. నేను అలాంటి అనాథ అయిపోయినట్టే మరొకసారి చెప్తాను. నమస్కారం. ఏ తోవ లేక, ఏ దుక్కు లేక, ఆఖరికి చనిపోతే సమాధి చేసి లేక, ఆదరించలేక అనాథన అయిపోయాను. ఇప్పుడు కొని తెచ్చాను పూర్తిగా. తండ్రి నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు. ఎవరు చేశారు గాయం ఆయనే. ఒంటరి వాడిని అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారా? అంత పర్వతాన్ని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సలోం.